రికార్డింగ్ ఆన్ చేయండి. ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. అకౌంట్ పేయబుల్ కదా, ఇది చేద్దాం. ఓకేనా, అది కలర్ చేంజ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ సేవ్ చేయండి, ఇది క్లోజ్ చేసేయండి. చాట్ బాక్స్ లో ఒకటి షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్, ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి, ఇక్కడ కాదు, డౌన్కి వెళ్ళండి. ఇంకా కిందకి వెళ్ళండి, ఇవి కాదు, ఇంకా కిందకి వెళ్ళండి. ఏపీ కాన్ఫిగరేషన్స్, ఇక్కడ కాదు, ఏపీ కాన్ఫిగరేషన్స్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళండి కొంచెం పైకి. ఏపీ కాన్ఫిగరేషన్స్ అని ఉంది, కొంచెం పైకి వెళ్ళండి. అకౌంట్ పేయబుల్ అని ఉంది. ఇంకా వెళ్ళాలండి, ఇంకా వెళ్ళాలి. వెయిట్, చూడండి. సో చూడండి, ఏపీ కాన్ఫిగరేషన్స్, అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ వెండార్ అకౌంట్ డేటా. వెండార్స్ కి సంబంధించినటువంటి అకౌంట్ డేటా అంతా కూడా అకౌంట్ పేయబుల్ లో మేనేజ్ చేస్తాం. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంట్ డేటా. వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. అలాగే ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, మీ కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేస్తారు. మీ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. మీ కంపెనీకి ఏమేమి కావాలి? మీ కంపెనీకి ఏమేమి కావాలి? రా మెటీరియల్ కావాలి, సిమెంట్ అవసరం ఉంటుంది, శాండ్ అవసరం, బ్రిక్స్ కావాలి, విండోస్ అవసరం ఉంటుంది, ప్లగ్ పాయింట్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఫిట్టింగ్ చేస్తారు, ప్లగ్ పాయింట్స్ అవసరం ఉంటుంది, విండోస్, డోర్స్, టైల్స్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఏంటి? రా మెటీరియల్. లేదంటే మీ కంపెనీ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనుకుందాం, మీకు ఐరన్ అవసరం ఉంటుంది, స్టీల్, స్పేర్ పార్ట్స్ తయారు చేస్తారు, ఇవన్నీ కూడా. అంటే ఒక టైల్స్ అవసరం ఉంటుంది, సీట్స్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎవరు సప్లై చేస్తారు కంపెనీస్ కి? ఇవి రా మెటీరియల్ అంతా ఇవి తయారు చేయడానికి ఎవరు సప్లై చేస్తారు? వెండార్స్ సప్లై చేస్తారు. వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. ఒక కంపెనీలో ప్రోడక్ట్ తయారు చేయడానికి రా మెటీరియల్ అనేవి సప్లై చేస్తారు. సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. వెండార్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వెండార్స్ అంటారు. నేను మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. సేమ్ టు సేమ్, మీ కంపెనీలో మిషనరీ ఉంటుంది, మిషనరీస్ అనేవి మెయింటెనెన్స్ చేయాలి, దానికి సర్వీస్ చేసే ప్రొవైడర్స్ ఉంటారు. మీది ఐటీ కంపెనీ అనుకుందాం, ల్యాప్టాప్స్, సిస్టమ్స్, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ సర్వీస్ చేయడానికి ఒకరు కావాలి, వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. అంటే ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్. అలాగే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. సో ఈ వెండార్స్ తో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంట్ డేటా. అంటే ఈ వెండార్స్ తో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడాన్ని ఏమంటారు? దీన్ని, వీళ్ళని అకౌంట్ పేయబుల్ అని. ఈ వెండార్స్ తో చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనము అకౌంట్ పేయబుల్ కింద కన్సిడర్ చేస్తాం. వెండార్స్ తో జరిగేటటువంటి ప్రతి ట్రాన్సాక్షన్స్,
అన్నీ కూడా ఎలా ట్రాక్ అవుతాయి? అకౌంట్ పేయబుల్ ద్వారా ట్రాక్ అవుతాయి. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ వెండర్స్ అకౌంట్ డేటా, ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్, రా మెటీరియల్ సప్లయర్స్ అందరినీ కూడా వెండర్స్ అంటారు. వెండర్స్ అంటే ఇంకా ఏం చెప్తారు? సండ్రీ క్రెడిటర్స్ అంటారు. వెండర్స్ ని సండ్రీ క్రెడిటర్స్ అంటారు. వెండర్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్. ఓకే, సో ఈ వెండర్స్ అనేవాళ్ళు టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్స్ ఉంటారు. డొమెస్టిక్ వెండర్, మనం 3 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే లోకల్ వెండర్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి డొమెస్టిక్ వెండర్ అంటే లోకల్ కంట్రీ వైజ్ గా ఉన్న వాళ్ళని డొమెస్టిక్ వెండర్ అంటారు. మంది ఇండియా వైజ్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డొమెస్టిక్ వెండర్స్ అంటారు. ఇండియా వైజ్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా డొమెస్టిక్ వెండర్స్ అంటారు. అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో లోకల్ వెండర్స్ అందరూ యాడ్ అవుతారు. లోకల్ వెండర్, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో లోకల్ వెండర్స్ అందరూ యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్ సెకండ్ మన ఇంటర్నేషనల్ అకౌంట్ గ్రూప్. ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి వెండర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ వెండర్స్ అవుతారు. ఈ గ్రూప్ లో యాడ్ చేస్తాం. మీ కంపెనీకి చైనా నుంచో జపాన్ నుంచో రా మెటీరియల్ వస్తుంది, వాళ్ళని ఏమంటారు? ఇంటర్నేషనల్ వెండర్స్. ఆ వెండర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ అంటే ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తాం. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇంకా చాలా మంది ఉంటారు. షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ రకరకాలు ఉంటారు. బట్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేది మాత్రం ఇంతవరకు. ఈ ఫస్ట్ వాట్ ఇట్ మీన్ బై అకౌంట్ పేయబుల్? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ టు మేనేజ్ అండ్ మానిటరింగ్ ది ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. హూ ఆర్ ది వెండర్స్? వెండర్ మీన్స్ రా మెటీరియల్ సప్లయర్స్, ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పాలి. ఇది అకౌంట్ పేయబుల్ అంటే. అలాగే వెండర్స్ ఎన్ని రకాలు ఉంటారు? డొమెస్టిక్ వెండర్స్, ఇంటర్నేషనల్ వెండర్స్, వన్ టైం వెండర్స్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో లోకల్ వెండర్స్ అందరినీ కూడా యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ గా ఉండేటటువంటి వెండర్స్ అందరినీ యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్ లో ఓన్లీ వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తాం, వాళ్ళందరినీ యాడ్ చేస్తాం. మాక్సిమం మనం యూజ్ చేసేది డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఒకటే ఎక్కువ ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ కిందకి రండి. సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్ ని, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. వెండర్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, 1 minute. వెళ్ళండి, ఎస్ఐటి ఓపెన్ చేయండి. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కదా, ఒక పంచిన టీ కోడ్ ఇవ్వండి. OBD3 ఇవ్వండి. వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం చూడండి. OBD3లోకి వెళ్ళాం. న్యూ ఎంట్రీ ఇవ్వండి, న్యూ ఎంట్రీస్. సో మనం ఇక్కడ డొమెస్టిక్ చాలా సింపుల్ గా ఉంటుంది చూడండి. కాన్ఫిగరేషన్స్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాం. మీ కంపెనీ కోడ్ ఏంటి? 2 letters ఇవ్వండి. ఫస్ట్ 2 letters. DC ఇవ్వండి. DC అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్. DG ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్, DG. డిస్క్రిప్షన్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్. కింద మీనింగ్ దగ్గర ఇవ్వండి, మీనింగ్ దగ్గర డొమెస్టిక్ వెండర్ గ్రూప్ హైఫన్ మీ కంపెనీ కోడ్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్
అండ్ మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ పైన ప్రింటర్ తర్వాత డీజీ డొమెస్టిక్ వెండర్ డీజీ. ఓకే, నెక్స్ట్ ఇవ్వండి, క్లిక్ చేయండి అక్కడ. సెకండ్ వన్ ఏముంది, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. ఐజీ ఇంటర్నేషనల్, ఐబిజి వెండర్ గ్రూప్. ఐజీ అంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ వస్తుందా? ఓకే, టోటల్ గా తీసుకోదు, ఐజీ ఇవ్వండి. ఇంటర్నేషనల్ అని ఇవ్వండి, ఐఎన్టీఆర్. సో ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఇది. నెక్స్ట్ వన్ టైమ్ వెండర్ గ్రూప్, ఓవి లాస్ట్ లో. ఓజీ ఇచ్చారా? ఫైన్, నో ఇష్యూ. డిస్క్రిప్షన్ ఇవ్వండి. వన్ టైమ్ వెండర్ గ్రూప్. ఓకే, సేవ్ చేయండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇక్కడ చూడండి ఏమేమి క్రియేట్ చేసాం మనం. 3 టైప్స్ ఆఫ్ వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, లోకల్ గా ఉన్న వెండర్స్ అందరినీ కూడా లోకల్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం, అంటే కంట్రీ వైజ్ గా. ఇంటర్నేషనల్ వెండర్, వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి ఎవరైనా వెండర్స్ ఉంటే వాళ్ళని ఈ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్, ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. వెండర్ గ్రూప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది వెండర్. వెండర్ అకౌంట్ గ్రూప్ ఈస్ క్లాసిఫైయింగ్ ది వెండర్స్. వెండర్ అకౌంట్ గ్రూప్ ఈస్ క్లాసిఫైయింగ్ ది వెండర్స్ అంటే మీనింగ్ ఏంటి? లోకల్ వెండర్స్ ఎవరు, ఇంటర్నేషనల్ వెండర్స్ ఎవరు, వన్ టైం వెండర్స్ ఎవరు అనేది క్లాసిఫై చేస్తుంది. ఎందువల్ల లోకల్ వెండర్స్ ని లోకల్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాము, ఇంటర్నేషనల్ వెండర్ ని ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాము, వన్ టైం వెండర్ ని వన్ టైం వెండర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఓకే, ఓకే. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్, ఒక ఎండ్ యూజర్ మీరు ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు? ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని ఫీల్డ్ స్టేటస్. వెరీ గుడ్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తారు. జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసే టైంలో జిఎల్ ఫీల్డ్స్ ఉన్నాయి. జిఎల్ ఫీల్డ్స్ షార్ట్ కీ, లైన్ ఐటమ్ డిస్ప్లే, లాంగ్ టెక్స్ట్, షార్ట్ టెక్స్ట్, ఇవన్నీ ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు? డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్? నో, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఏ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అది? ఎస్ఏ సార్. నో నో నో, OBD4. వెరీ గుడ్, వెరీ గుడ్, అప్రిషియేట్. చూడండి, ఇది 100% కరెక్ట్ ఆన్సర్. OBD4 లో ఉన్నటువంటి జిఎల్ గ్రూప్స్ నుంచి జిఎల్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం, జిఎల్ అకౌంట్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ ఆప్షనల్ అనేది ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? OBC4 లో ఉన్నటువంటి జిఎల్ గ్రూప్స్ లో ఉన్న ఫీల్డ్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. OBD4 లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, జిఎల్ గ్రూప్స్. ఆ జిఎల్ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుని పైన ఫీల్డ్ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది, అలా కంట్రోల్ చేస్తాం. ఒక ఎండ్ యూజర్ ని కంట్రోల్ చేయాలంటే మనము ఫీల్డ్ స్టేటస్, ఒక ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని ఎలా కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. OBC4 జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది మనము OBD4 లో ఉన్నటువంటి వెండర్ గ్రూప్ ఫీల్డ్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. సారీ, జిఎల్ గ్రూప్ ఫీల్డ్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ అలాగే ఇక్కడ కూడా మీరు ఒక డొమెస్టిక్ వెండర్ ని క్రియేట్ చేస్తున్నారు. ఏ ఫీల్డ్ అవసరమో, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ అండ్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, ఎక్కడ నుంచి కంట్రోల్ చేస్తాము? ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీరు డొమెస్టిక్ వెండర్ ని క్రియేట్ చేస్తున్నారు, లాస్ట్ లో ఫీల్డ్ స్టేటస్ అని ఉంది చూడండి. జనరల్ డేటా పైన క్లిక్ చేయండి, క్లిక్ చేయండి. అడ్రస్ పైన క్లిక్ చేయండి. చూసారు, ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే ఒక వెండర్ క్రియేట్ చేస్తున్నారు, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉండాలి, అంటే మ్యాండేటరీగా ఏ ఫీల్డ్ అనేది ఇవ్వాలి,
ఆప్షనల్లో ఏముండాలి, డిస్ప్లేలో ఏముండాలి, సర్ప్లస్లో ఏముండాలి. వాట్ ఈజ్ మీన్ బై రిక్వైర్డ్, వాట్ ఈజ్ మీన్ బై ఆప్షనల్, వాట్ ఈజ్ మీన్ బై డిస్ప్లే, వాట్ ఈజ్ మీన్ బై సర్ప్లస్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను, అవి చూడండి. అంటే ప్రతి వెండార్ గ్రూప్ 3 వెండార్ గ్రూప్స్ ఉన్నాయి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. 3 గ్రూప్స్ కి కూడా ఇలా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. సో ఒక వెండార్ని క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది వెండార్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. వెండార్ క్రియేషన్ లో ఏమేమి ఇవ్వాలి, ఏమేమి మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏమి ఆప్షనల్ లో ఉండాలి, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. వెండార్ గ్రూప్ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఎండ్ యూజర్స్ ఫీల్డ్స్ ని OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం, ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. GL ఫీల్డ్స్ ని OBD4 నుంచి కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ అదే విధంగా వెండార్ కి సంబంధించిన ఫీల్డ్స్ అన్ని కూడా వెండార్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం, OBD3. బ్యాక్లండి ఇక్కడ కూడా ఉన్నాయి కమ్యూనికేషన్, ఇవన్నీ కమ్యూనికేషన్ పని క్లిక్ చేయండి. ఇవన్నీ ఫీల్డ్స్ అన్నమాట. ఏ ఫీల్డ్ అవసరం, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ లో కంట్రోల్ చేస్తారు. వెండార్ క్రియేషన్ ఎవరు చేస్తారు, ఎండ్ యూజర్ యాక్టివిటీ. వెండార్ ఇస్ ద మాస్టర్ డేటా, వెండార్ ఇస్ ద వెండార్ మాస్టర్ అంటారు, వెండార్ మాస్టర్ వెండార్ అంటారు. S4 హనాలో వెండార్ ని BP అంటారు, BP బిజినెస్ పార్ట్నర్ అంటారు, బిజినెస్ పార్ట్నర్. ఓకేనా, రైట్. బ్యాక్ వెళ్ళండి. S4 హనాలో ఇప్పుడు యాక్చువల్గా మనం డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేశాం కదా, దీనికి ముందు ఒక 2 స్టెప్స్ ఎక్స్ట్రా ఉంటాయి అంతే. ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటాయి, అంతమించి ఇంకా చేంజెస్ ఏమి ఉండవు. ఓన్లీ 2 స్టెప్స్. BP గ్రూప్స్ క్రియేట్ చేస్తాము, BPs కి నంబర్ రేంజ్ ఇస్తాం అంతే. ఆ 2 పాయింట్స్ అనమాట అడిషనల్ గా ఉన్నాయి, మిగతావన్నీ సేమ్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు టీ కోడ్ కానీ ప్రాసెస్ కానీ మొత్తం ఇదేనా సార్ S4 కూడా? S4 హనాలో BP వాడతారండి మీరు. యాక్చువల్గా ఇక్కడ మీకు ECCలో ఒక 10 టీ కోడ్స్ ఉన్నాయి, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్ లో. అవన్నీ తీసేసి BP అనే టీ కోడ్ ఇస్తారు అక్కడ, దాంతో అన్ని చేసేయచ్చు. అంటే 10 టీ కోడ్స్ ఇక్కడ ECCలో మీరు 10 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. S4 హనాలో ఈ 10 టీ కోడ్స్ అన్ని రిమూవ్ చేసేసి BP అనే ఒకే ఒక టీ కోడ్ ఇచ్చారు, దాంతో చేసేయచ్చు మీరు. సింపుల్ అన్నమాట. క్లియరా? ఎస్ సార్. అక్కడ BP అనే ఒక టీ కోడ్ ఉపయోగిస్తాం. ECCలో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ వీటికి ఒక 10 టైప్ ఆఫ్ టీ కోడ్స్ ఉన్నాయి. 10 అట్లీస్ట్ ఒక 10 అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్ కలిపి. ఈ టీ కోడ్స్ అన్ని రిమూవ్ చేసేసి BP అనే ఒకే టీ కోడ్ ఇచ్చేసి అక్కడ నుంచి అన్నిటికీ యాక్సెస్ ఇచ్చేసారు. అది మెయిన్ అడ్వాంటేజ్ అక్కడ. సింప్లిఫై చేశారు కదా ఈ S4 HANA అనేది. అంటే ఈ BP అనే కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, ECCలో మీరు వెండార్ క్రియేట్ చేయాలంటే కొన్ని టీ కోడ్స్ కావాలి, కస్టమర్ క్రియేట్ చేయాలంటే కొన్ని టీ కోడ్స్ కావాలి, వాటిని చేంజెస్ చేయడానికి డిస్ప్లేకి, వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఒక 10 టీ కోడ్స్ ఉన్నాయి. సో S4 HANAలో ఏం చేశారు, ఇన్ని టీ కోడ్స్ ఎందుకని చెప్పేసి ఆ టీ కోడ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసి ఒకే ఒక్క టీ కోడ్ తోటి మనం మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అది మీకు చేస్తే అది కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ మన ఛానల్ ఉంది కదా, వాటిలో ఉంది, చూడండి మీకు డౌట్ ఏమైనా ఉంటే. ఓకే, చాలా సింపుల్, డోంట్ వరీ. మీకు నథింగ్ ఇస్ డిఫరెన్స్, చాలా తక్కువ చేంజెస్ ఉన్నాయి, మీకు అర్థమవుతుంది. బ్యాక్ వెళ్ళండి. వెయిట్. తర్వాత ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా అంతే, సేమ్ టు సేమ్ ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్. ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ కావాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది అనమాట. డబుల్ క్లిక్ చేయండి. అడ్రస్ చూసారా, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. అంటే మీరు డొమెస్టిక్ వెండార్ని క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్స్ ఇవ్వాలనేది కంట్రోల్ చేస్తారు డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేయాలంటే ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేసే టైంలో కూడా ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. వన్ టైం వెండార్ గ్రూప్ లో కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. అంటే మీరు ఏ టైప్ వెండార్ని క్రియేట్ చేయాలంటే ఆ టైప్ గ్రూప్ లోకి వెళ్తారు. అలాగే ఫీల్డ్ స్టేటస్ కూడా మీరు ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు, ఎండ్ యూజర్కి సంబంధించిన ఫీల్డ్స్ అన్ని కూడా వెండార్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తారు. ఒక వెండార్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అవసరమో, ఏ ఫీల్డ్ అవసరం లేదు అనేది ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము, వెండార్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాము. సింపుల్ లాజిక్.
At the time of vendor creation, which field is required or which field is not required, we will control from the vendor group field status. ప్రతి వెండర్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది, అక్కడ నుండి మనం కంట్రోల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 3 గ్రూప్స్ క్రియేట్ చేశాం కదా. ఈ గ్రూప్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. విఆర్ డిజి డొమెస్టిక్, విఆర్ అంటే మీ కంపెనీ కోడ్, డిజి అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్. ఓకేనా, మీ కంపెనీ కోడ్ ఉంది కాబట్టి లాస్ట్ లో నో ఇష్యూ, విఆర్11 ఉంది కదా, ఫైన్. నెక్స్ట్ XKN1 వెళ్ళండి. ఇంటర్వెల్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనకి 01, 02, 03 సెలెక్ట్ చేయండి. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి నంబర్ రేంజ్ ఇవ్వాలి నేను. ఎందువల్ల? ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. మనం ఇక్కడ యాక్చువల్గా మనం ఇంతకుముందు డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేయాలంటే ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. వాటికి నంబర్ రేంజ్ ఎక్కడ ఇచ్చాము? 80 కోడ్లు ఇచ్చాము. FBN1. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు బాగా చెప్తున్నారు? ఎవరైనా పేరేంటి? ఎవరు? అహ్మద్ బాషా గారా? వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. చూడండి, సో చూడండి, ఒక వెండర్ క్రియేట్ చేసే టైం ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు మీరు FB50లో. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ అనేవి ఎంట్రీస్ పోస్ట్ చేసాం. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనకి మెసేజ్ వస్తుంది, డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, 3 వాజ్ పోస్టెడ్ అని మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చినప్పుడు నంబర్ 1, 2, 3 పోస్టెడ్ అని ఎక్కడి నుంచి వస్తుంది? FBN1 లో ఇచ్చాం నంబర్ రేంజ్. అలాగే సేమ్ టు సేమ్ ఒక వెండర్ క్రియేట్ చేసే టైంలో ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఇక్కడ నుండి జనరేట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన నంబర్ రేంజ్ 01, 02, 03. ఇవి మాన్యువల్ గా కూడా మనం ఇవ్వచ్చు. ఇది డెమో సర్వర్ కాబట్టి ఆల్రెడీ చాలా మంది యూజ్ చేసేసి ఉంటారు. ఆ నంబర్ అనేది ఓవర్లాప్ అయిపోతుంది, మనం చేయాలంటే ఓవర్లాప్ అవుతుంది. సో అందువల్ల స్టాండర్డ్ గా సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉన్న వాటినే మనం తీసుకుంటున్నాం. మీరు ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తారు? నంబర్ రేంజ్ అనేది పైన ప్లస్ సింబల్ ఉంది చూడండి, ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ నుండి నంబర్ రేంజ్ అనేది ఇస్తాం, క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ నుండి మనం నంబర్ రేంజ్ అనేది 01, 1 to 1000 అట్లా నంబర్ రేంజ్ అనేది ఇస్తాం. బట్ నేను స్టాండర్డ్ గా ఉన్నది తీసుకుంటున్నాను. సో నంబర్ రేంజ్ అనేది మనము ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ నంబర్ రేంజ్ అనేది ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ దిస్ నంబర్ రేంజ్. సిస్టమ్ లో ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాయి, స్టాండర్డ్ గా ఉంది. సో 01 అనేది డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి ఇస్తున్నాను, 02 అనేది ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ కి ఇస్తున్నాను, 03 అనేది వన్ టైం వెండర్ గ్రూప్ కి ఇస్తున్నాను. వీటిని బేస్ గా చేసుకుని మనకి నంబర్ రేంజ్ ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, వెళ్ళండి. సో ఇవి స్టాండర్డ్ గా ఉన్నాయి. వీటిని అసైన్ చేద్దాం, వెండర్ గ్రూప్స్ కి అసైన్ చేద్దాం. ఎక్కడ చేయాలి? OBAS/n OBAS. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, లేదంటే మీరు వెండర్ గ్రూప్స్ ఏమైతే నేమ్స్ ఇచ్చారో ఫస్ట్ 2 లెటర్స్ అనే అవి ఇవ్వాలి. డీడీ అవసరం లేదు, డీడీ ఇచ్చేసారా? ఓకే ఫైన్. చూడండి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ సెకండ్ వన్, వన్ టైం వెండర్ గ్రూప్ థర్డ్ వన్. వీటికి ఏం చేస్తున్నాము? నంబర్ రేంజ్ ఇస్తున్నాం. ఏమనుకున్నాం? 01, 02, 03 జస్ట్ మనం చెక్ చేసాం కదా, అవి ఇవ్వండి. 01, 02, చూసారా? 3 వెండర్ గ్రూప్స్ కి కూడా 3 నంబర్ రేంజ్ అనేది అసైన్ చేసాం. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనము వెండర్స్ ని క్రియేట్ చేసే టైంలో ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సేవ్ చేయండి. లాస్ట్ వెయిట్ ఒక ఎర్రర్ ఫామ్ అయింది, నంబర్ ఆఫ్ యాక్సెస్ నాట్ డిఫైన్డ్ ఫర్ ది వెండర్స్ అంటారు.
అక్కడ ఆ XX రిమూవ్ చేసేయండి. మీరు డీసెలెక్ట్ చేయండి, ఓపెన్ చేయండి. ఏదైనా ఒక నంబర్ ఇచ్చేయండి, 3 తీసుకోండి. దానికి ఇది వేరే వాళ్ళు చేసిన మిస్టేక్, మనకి ప్రాబ్లం అవుతుంది. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. లాస్ట్లో మనకి డేటా వాస్ సేవ్డ్ అని కనిపించాలి. కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము నెక్స్ట్ రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ మీరు ఓపెన్ చేయండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఇచ్చారు కదా మీకు. మనం ఏం చేసాం ఇక్కడ? ఫస్ట్ స్లైడ్ ఉంచండి. స్టెప్ 1లో 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. స్టెప్ 2లో నంబర్ రేంజ్ క్రియేషన్, XDN1లో నంబర్ రేంజ్ అనేవి జనరేట్ చేసాం. అలాగే అసైన్ నంబర్ రేంజ్ టు వెండర్, నంబర్ రేంజెస్ ని వెండర్ కూడా అసైన్ చేసాం. ఫస్ట్ స్లైడ్ లో ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ కిందికి వెళ్ళండి. చూడండి, ఇక్కడ చూడండి, క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఈ రికన్సిలేషన్ అకౌంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. మీరు వేటికి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు? నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్, GL అకౌంట్, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్. ఈ 4 లెటర్స్ మీకు ఎక్కడ వినిపించినా సరే వీటికి రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? డేటాని 2 లెవెల్స్ లో ట్రాక్ చేస్తుంది. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, వెండర్ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ కస్టమర్ అకౌంట్ ఎంట్రీ, the value should be reflected main ledger as well as sub ledger. మీకు సపరేట్ గా చెప్తాను మళ్ళీ. మీకు రికన్సిలేషన్ అకౌంట్ అనే డౌట్ వస్తుంది, ఏంటి రికన్సిలేషన్ అకౌంట్ అనేది. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్. వెండర్ మాస్టర్ డేటాకి, కస్టమర్ మాస్టర్ డేటాకి మనం రికన్సిలేషన్ అకౌంట్ ని అసైన్ చేస్తాం. బట్ రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ ఆర్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. If you can post any accounting entry, vendor accounting entry as well as customer accounting entry, the value should be reflected main ledger and sub ledger. అంటే 2 ways లో ట్రాక్ అవుతుంది. దాని పర్పస్ మనకి ఈ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్ వేటికి క్రియేట్ చేస్తారు? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్స్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ ఆర్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. We can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. దానికి ఉపయోగపడుతుంది. సో దీని గురించి మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే మీకు 1 or 2 days లో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. మేబీ టుమారో మీకు క్లారిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ క్లాస్ కల్లా. ఓకే, సో ఈ రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. సో రికన్సిలేషన్ అకౌంట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? FS00లో క్రియేట్ చేస్తాం. రికన్సిలేషన్ అంటే వేటికి సంబంధించినవన్నీ కూడా రికన్సిలేషన్. మనం యాక్చువల్గా ఇక్కడ మనం సన్రీ క్రెడిటర్స్ తీసుకోవచ్చు, లేదంటే కరెంట్ లయబిలిటీస్ కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఏదైనా తీసుకుందాం. పంచే OBD4కి వెళ్ళండి. ఫస్ట్ సన్రీ కరెంట్ లయబిలిటీస్, రియల్ గ్రూప్ ఉంది కదా ఇక్కడ, కరెంట్ లయబిలిటీస్, లేదా పొజిషన్కి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ నంబర్ ఎంత ఉంది చూడండి. 100, 500 పైన ఉంది చూడండి. 100, 500. ఓకే, వెళ్ళండి. FS00 మనం 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్. ఈ 3 టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయండి, వాటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉండాలి. ఎందువల్ల? ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ మెయిన్ లెడ్జర్స్ యాజ్ వెల్ యాజ్ సబ్ లెడ్జర్స్. ఓకే, వెండర్ ట్రాన్సాక్షన్ చేస్తే మనం 2 ways లో డేటాని ట్రాక్ చేయాలి. కస్టమర్ ట్రాన్సాక్షన్ చేస్తే అది కస్టమర్కి అప్లికబుల్ అవ్వాలి, లేదంటే కంపెనీకి కూడా అప్లికబుల్ అవ్వాలి. 2 వైపులా అప్డేట్ అవ్వాలి. దాని పర్పస్ మనము
ఈ రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. కంటిన్యూ. రైట్ సైడ్కి వచ్చేయండి. చేంజ్ అయిపోయింది, కంపెనీ కూడా చేంజ్ అయ్యింది. రైట్ సైడ్కి అండి. కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. కింద ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. పైన బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేయండి. బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కింద ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వండి. ఓకే, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ కంట్రోల్ డేటా. వెయిట్ చూడండి, ఇక్కడ మనకి రికన్సిలేషన్ అకౌంట్ చూడండి. రికాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ అన్నాడు. కిందకి రండి కొంచెం, చూడండి అక్కడే ఉంది. పోస్ట్ విత్ ట్యాక్స్ అలౌడ్, వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కింద ఉంది. రికాన్ అకౌంట్ చూసారా? అది డ్రాప్ డౌన్ చేయండి, రైట్ సైడ్కి వెళ్ళి ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్స్ కింద తీసుకోవాలని చెప్పాను కదా. ఇవన్నమాట ఇక్కడ ఉంది చూడండి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి తీసుకోవాలి. సో మనం వెండర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వెండర్ ని తీసుకున్నాం. ఈ రికన్సిలేషన్ అకౌంట్ అనేది దేనికి సంబంధించింది? వెండర్స్ కి సంబంధించింది. దిస్ రికన్సిలేషన్ అకౌంట్ బిలాంగ్స్ టు వెండర్స్. సో మనం వెండర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మనం రెగ్యులర్ గా G001 తీసుకుంటాం, ఇది ఇవ్వచ్చు. లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. ఏంటది? కంప్లీట్ డౌన్ G067 ఉంటుంది చూడండి. రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. అది ఫీల్డ్ స్టేటస్ అనేది రికన్సిలేషన్ అకౌంట్, ఇది తీసుకోండి. ఓకేనా? సేవ్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ వస్తుంది, రీఫ్రెష్ చేయండి, వస్తుంది. పేజ్ రీఫ్రెష్ చేస్తే వస్తుంది. కంటిన్యూ. కరెంట్ లయబిలిటీస్ వెళ్ళండి. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. డొమెస్టిక్ వెండర్ కంప్లీటెడ్. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. క్రియేట్ లోకి వెళ్ళండి. 100,501. కంటిన్యూ. కరెంట్ లయబిలిటీస్ comes under balance sheet. International vendor reconciliation account, short text as well as long text. INTR reconciliation account అనివ్వండి. రికాన్ అకౌంట్ కొని రికాన్ అకౌంట్ అనివ్వండి. RECONE AC. కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో ఏం చేయాలి? రికన్సిలేషన్ అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. వెండరా, కస్టమరా, అసెట్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 and save. సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ టైమ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయండి. సేమ్ ప్రాసెస్. వన్ టైమ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్.
సేవ్. చూడండి, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో ఈ రికన్సిలేషన్ అకౌంట్ ఏం చేస్తాం మనం? మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే కనుక డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని అసైన్ చేయాలి. ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే కనుక ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని అసైన్ చేయాలి. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే కనుక వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని అసైన్ చేయాలి. అంటే మీరు ఏ టైప్ వెండర్ ని క్రియేట్ చేస్తుంటే ఆ టైప్ రికన్సిలేషన్ అనేది ఆ వెండర్ కి అసైన్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, డొమెస్టిక్ వెండర్ ని క్రియేట్ చేస్తుంటే కనుక వెండర్ మాస్టర్ డేటాలో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అసైన్ చేయాలి. ఇంటర్నేషనల్ వెండర్ ని క్రియేట్ చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని అసైన్ చేయాలి. వన్ టైం వెండర్ ని క్రియేట్ చేస్తున్నారు, వన్ టైం రికన్సిలేషన్ అకౌంట్ ని వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. ఎందువల్ల? ఆ వాల్యూ అనేది మెయిన్ లెడ్జర్ కి, రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, మెయిన్ లెడ్జర్ కి యాజ్ వెల్ యాజ్ వెండర్ అనేవాడు సబ్ లెడ్జర్, సబ్ లెడ్జర్ కూడా రెండింటికి 2 ways లో కూడా ట్రాక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ OBA3. OBA3 ఇన్వెంటరీకి వెళ్ళండి. చూడండి, సో ఇక్కడ ఏం చేయాలి? మనము టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. యాక్చువల్గా ఇంతకుముందు మనం వెండర్ ఒక టాలరెన్స్ ఇంతకుముందు 2 types ఎంప్లాయీస్ కో టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, GL కో టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? వెండర్ కి కస్టమర్స్ కూడా టాలరెన్స్ గ్రూప్ అనేది ఉంటుంది. టాలరెన్స్ గ్రూప్ ఎందుకు ఉపయోగపడుతుంది? వెండర్స్ కి సంబంధించిన లిమిట్స్ కంట్రోల్ చేయడానికి, అలాగే సాక్రిఫైస్ అమౌంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కంట్రోల్ చేయడానికి టాలరెన్స్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. క్రింద మీ కంపెనీ కోడ్ VRVC. V అంటే వెండర్, C అంటే కస్టమర్. VRVC. డిస్క్రిప్షన్ ఇవ్వండి, టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్. గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్, లేదంటే వెండర్ అండ్ కస్టమర్. ఓకే, ఇవ్వండి టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ V and C మొత్తం తీసుకోదు కదా, అండ్ మీ కంపెనీ కోడ్ లాస్ట్ లో. ఇక్కడ గెయిన్ అండ్ లాస్ట్ దగ్గర కూడా ఇద్దాం ఏమన్నా. 100 ఇవ్వండి గెయిన్ దగ్గర, గెయిన్ అండ్ లాస్ట్ దగ్గర క్రింద. అడ్జస్ట్మెంట్ 5% ఇవ్వండి, పర్సంటేజ్ 5%. రైట్ సైడ్ కూడా 100 ఇవ్వండి, సేవ్ చేసేయండి. సో ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది ఏంటి? వెండర్ కి యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కి రెండింటికి ఉపయోగపడుతుంది. మీరు అకౌంట్ పేయబుల్ లో మనం టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, అకౌంట్ రిసీవబుల్ ఇంకా చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఎంటర్, సేవ్. టాలరెన్స్ గ్రూప్స్ అనే టోటల్ గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. వెండర్ టాలరెన్స్ గ్రూప్, ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ ని చేసాం, అలాగే GL టాలరెన్స్ గ్రూప్, యాజ్ వెల్ యాజ్ వెండర్ టాలరెన్స్ గ్రూప్ అండ్ కస్టమర్ టాలరెన్స్ గ్రూప్. ఇది వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే అకౌంట్ పేయబుల్ చేస్తున్నాం, నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్ కి వెళ్తాం, అక్కడ కూడా యాడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాట్ బాక్స్ లో పేస్ట్ చేస్తున్నాను, మీరు యాడ్ చేసుకోండి పాయింట్స్. షీట్ MS వర్డ్ ఫార్మాట్ లో యాడ్ చేసుకోండి.
కాపీ పేస్ట్ చేస్తారా? చేయండి. ఎక్కడికి వెళ్ళిపోయింది అది? కంట్రోల్ వి అనండి, వచ్చేస్తుంది కదా. కాపీ అవ్వలేదు అనుకుంటా. చూడండి, అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the GL accounts. అండర్ GL గ్రూప్స్ అండర్ లో మనం ఏం చేసాము? GL అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ ఇది అవసరం లేదు. GL క్రియేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ R2R. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? GL గ్రూప్స్ అండర్ లో మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. వెండర్ అకౌంట్స్ గ్రూప్స్, వెండర్ అండర్ వెండర్ అకౌంట్ గ్రూప్ we will create vendors. మన వెండర్ని ఎలా క్రియేట్ చేస్తాము? వెండర్ని అండర్ ది వెండర్ గ్రూప్, మన వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఆ గ్రూప్ అండర్ లో మనం వెండర్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. GL గ్రూప్స్ అండర్ లో మనం GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. వెండర్ గ్రూప్స్ అండర్ లో వెండర్స్ ని క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ పేజ్ కి మూవ్ చేయండి. డొమెస్టిక్ వెండర్ క్రియేషన్ నుంచి ఎంటర్ చేయండి. ఇక్కడ రండి, చెప్తాను చూడండి. ఇక్కడ ఏమైనా టీ కోడ్స్ XK01 FK01 తర్వాత XK02 ఆర్ FK02 యాడ్ చేయండి. ఆర్ FK02 XK03 ఆర్ FK03 FK03. సో ఇక్కడ ఏమైనా టోటల్ గా 6 టీ కోడ్స్ ఉన్నాయి. FK03. సో X సిరీస్ లో ఉన్నాయి FK01 FK02, ఐఎమ్ సో సారీ, XK01 XK02 XK03. ఇవన్నీ ఈ టీ కోడ్స్ అన్ని కూడా, ఈ 3 టీ కోడ్స్ అన్ని బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఉపయోగిస్తారు, యాజ్ వెల్ యాజ్ FI లో కూడా ఉపయోగిస్తారు. XK01 XK02 XK03 దిస్ 3 కోడ్స్ బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఉపయోగిస్తారు. మనం కూడా ఉపయోగిస్తాం, నో ఇష్యూ. తర్వాత FK01 FK02 FK03 ఇవి ఓన్లీ FI లో మాత్రమే ఉపయోగిస్తారు. ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు. FK01 FK02 FK03 F సిరీస్ తో స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా FI కి సంబంధించినవి. X తో స్టార్ట్ అయిన అన్ని కూడా MM కి సంబంధించినవి. బట్ మనం కూడా యూజ్ చేయొచ్చు. ECC వెర్షన్ మీరు S/4HANAకి వెళ్ళారనుకోండి, ఈ 60 కోర్సు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. BP బిజినెస్ పార్ట్నర్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఇవేమి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 60 కోర్స్ ఉన్నాయి, ఇవేమి మీకు అవసరం లేదు. ఏం ఉపయోగిస్తామో? BP బిజినెస్ పార్ట్నర్. ఇక్కడ మనం వెండర్ ఏమంటాము? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని ఏమంటాము? వెండర్ అంటాం. S/4HANAలో సప్లయర్ అంటారు. సప్లయర్ అంటారు. ఓకే, S/4HANAలో సప్లయర్ అంటారు. ECCలో వెండర్ అంటారు. వెండర్ అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాడు. ఇక్కడ 2 లెటర్స్ ఎందుకు అవసరమా? సో ఇక్కడ వెండర్ అనే పాయింట్ తీసేసి S/4HANAలో వెండర్ ఏమంటారు? సప్లయర్ అంటారు. ఇక్కడ మనకి 6 టీ కోడ్స్ ఉన్నాయి. వెండర్ క్రియేషన్ XK01, వెండర్ చేంజ్ చేయాలంటే XK02, వెండర్ డిస్ప్లే XK03, ఇలా ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్ని టీ కోడ్స్ అవసరం లేదని సింప్లిఫై చేశారు. కాబట్టి S/4HANAలో ఏం చేశారు? BP బిజినెస్ పార్ట్నర్ అనే టీ కోడ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఒక్క టీ కోడ్ ద్వారానే ఈ 6 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అనమాట. అంతే, డిఫరెన్స్ ఇంకేం లేదు. చాలా సింపుల్. మీకు ECC వచ్చింది అనుకోండి, హనా నేర్చుకోవడం అనేది ఆఫ్టర్ ఆల్ టక్కటక్క చేసేస్తారు, డోంట్ వరీ. కాకపోతే హనాలో ఏంటంటే కంట్రోలింగ్ కూడా చేయాలి. కంట్రోలింగ్ లో కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ చేస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ చేయకూడదు. కొంతమంది చేస్తారు, బట్ కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ చేయాలి. నేను అవి కూడా చెప్పాను. S/4HANA క్లాసెస్ ఇస్తున్నారు కదా, వాటిలో అవి కూడా ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. సో మనం ఏం చేద్దాము? వెండర్ని క్రియేట్ చేద్దాం. ఓకే, SAP లోకి వెళ్ళండి.
మీకు పాత్ర చెప్పాలి. ఓకే, వెయిట్ వెళ్ళిపోయారా? సరే చూడండి, XK01కి వచ్చారు మీరు. XK01లో ఏముంది ఇక్కడ? పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. XK01 టీ కోడ్ బిలాంగ్స్ టు MM, మెటీరియల్ మేనేజ్మెంట్. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? MM లో ఉంటుంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఏం చేస్తారు? పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే పర్చేజ్ డిపార్ట్మెంట్. ఒక కంపెనీకి అవసరమైనటువంటి కంప్లీట్ గా రా మెటీరియల్ ఏమేమి కావాలో ఇవన్నీ కూడా పర్చేజ్ రిక్విజైజేషన్ తయారు చేస్తారు. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్ ఇది పర్చేజ్ డిపార్ట్మెంట్ యాడ్ చేయాలి MM అయితే. అదే FI అయితే FK01 ఇవ్వండి. FK01 ఎంటర్ చేయండి. చూసారా, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు. ఇక్కడ మిగిలిన ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి, పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది లేదు. ఓకే, ఇట్లా మీరు ఏటీ కూడా అయినా వాడండి, నో ఇష్యూ. XK01 ఆర్ FK01. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, XK01 బిలాంగ్స్ టు MM, FK01 బిలాంగ్స్ టు FI. బట్ ఎనీ కూడా వాడచ్చు, మీ ఇష్టం. XK01 ఇవ్వండి ఎగ్జాంపుల్. XK01 /n XK01. ఇక్కడ చూసారా పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? XK01 ఇచ్చిన వెంటనే మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ స్టెప్ మీ కంపెనీ కోడ్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఎక్కడ ఇవ్వాలి? కంపెనీ కోడ్ దగ్గర ఇవ్వాలి. నెక్స్ట్ అకౌంట్ గ్రూప్ క్రిందికి వెళ్ళండి. అకౌంట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళండి. సో మీరు ఏం చేస్తున్నారు? డొమెస్టిక్ వెండర్ని క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ ఫస్ట్ మీ కంపెనీ VR ఇవ్వండి. VR చూసారు, కింద 3 గ్రూప్స్ వస్తున్నాయి. మనం క్రియేట్ చేసాం. మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ తీసుకోవాలి. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్ తీసుకోవాలి. అంటే మీనింగ్ ఏంటి? మీరు క్రియేట్ చేసే వెండర్ అనేది ఆ గ్రూప్ లో యాడ్ అయిపోతుంది. మీకు నేను ఇంతకుముందు ఏం డిస్కస్ చేసాం మనం? మీరు ఏ టైప్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఆ గ్రూప్ లో యాడ్ చేయాలి. సో మీరు డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకున్నారనుకోండి ఇక్కడ. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో ఆ వెండర్ అనేవాడు ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతాడు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ తీసుకుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో సేవ్ అవుతారు. వన్ టైం అయితే వన్ టైం వెండర్ గ్రూప్ లో సేవ్ అవుతారు. ఇక్కడ ఏంటిది? డొమెస్టిక్ వెండర్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వన్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఈ రెండు ఇవ్వాలి కంపెనీ కూడా. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. టైటిల్ డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి. ఎక్కువ యాక్చువల్గా టైటిల్ ఏం తీసుకోరు, మీకు కావాలంటే తీసుకోండి. నేమ్, వెండర్ నేమ్ ఏంటి? వెండర్ నేమ్ AMR టెక్నాలజీస్. లేదంటే మీ ఇష్టం, మీ వెండర్ ఎవరైతే ఆ వెండర్ నేమ్ ఇవ్వండి. AMR టెక్నాలజీస్. నెక్స్ట్ కిందకు వెళ్ళిపోండి. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ ఎక్కడ ఉంది? స్ట్రీట్ ఏదో ఒకటి ఇవ్వండి, మీ ఇష్టం. ఎనీ స్ట్రీట్. స్ట్రీట్ ఇవ్వండి సార్, ఏదో ఒకటి నేమ్ ఇచ్చేయండి. 3 letters 4 letters. స్ట్రీట్. హౌస్ నంబర్ 1 2 3 ఏదో ఒకటి మీ ఇష్టం. పోస్ట్ బాక్స్ నంబర్ 5,55,000. నెక్స్ట్ సిటీ హైదరాబాద్. రైట్ సైడ్ సిటీ హైదరాబాద్. నెక్స్ట్ కంట్రీ ఏంటి? IN ఇండియా. రీజన్ రైట్ సైడ్ రీజన్ ఉంది చూడండి. డ్రాప్ డౌన్ చేయండి. ఏపీ అయితే 01 ఉంటుంది. తెలంగాణ అయితే 31 వస్తుంది. 36. ఓకే, 36. నెక్స్ట్ లాస్ట్ లో లాంగ్వేజ్ ఇవ్వాలి. S4 HANAలో ఇక్కడ ECCలో ఆటోమేటిక్గా పిక్ అయింది. S4 HANAలో మాన్యువల్ గా లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఇవ్వాలి. ఇవి మాత్రం మ్యాండేటరీగా ఇవ్వండి, ఇంకేం అవసరం లేదు. ఎంటర్ చేయండి. కస్టమర్ అని వస్తుంది. సో వెండరే కస్టమర్ అవుతాడు, అటువంటిప్పుడు తీసుకోవాలి. బట్ రైట్ నౌ నాట్ రిక్వైర్డ్. ఎంటర్. ఇక్కడ వెండర్ కి సంబంధించిన బ్యాంకు డేటా అంతా కూడా మెయింటైన్ చేయాలి.
vendor bank details maintained on vendor master data. సో ఇక్కడ ఇవ్వట్లేదు, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఇంకా నెక్స్ట్ బ్యాంక్ డేటా ఎలా ఇవ్వాలి. ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్స్ ఉంటాయి, ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎలా ఫిల్ చేయాలి అది సపరేట్ క్లాస్. నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు ఏ వెండర్ క్రియేట్ చేస్తున్నారు. డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ ఇస్ ద సబ్ లెడ్జర్. మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి, ఆ వాల్యూ అనేది రికన్సిలేషన్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 ways లో ట్రాక్ అవుతుంది. అందువల్ల రికన్సిలేషన్ అకౌంట్ తీసుకున్నాం. వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, 100% మ్యాండేటరీ క్వశ్చన్ ఆన్ ది ఇంటర్వ్యూ. రికన్సిలేషన్ అకౌంట్ మీన్స్ some main ledger, vendor and customer is sub ledger. If we can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. ఎప్పుడు అడిగినా సరే ఇది పాయింట్ ఆన్సర్ చెప్పాలి. రికన్సిలేషన్ అకౌంట్, వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? ఇస్ అ మ్యాండేటరీ క్వశ్చన్ ఆన్ ది ఇంటర్వ్యూ. నోట్ చేసి పెట్టుకోండి. వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, ద vendor or customer is the sub ledger. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ వెండర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండర్ అకౌంట్ తీసుకోండి, ఇవ్వండి. నెక్స్ట్ షార్ట్ కీ ఏం చేస్తుంది? పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. మనం ఇంతకుముందు జిఎల్ అకౌంట్ క్రియేషన్ లో ఏం తీసుకున్నాము? డాక్యుమెంట్ డేట్ తీసుకున్నాం, పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. షార్ట్ కీ ఏం తీసుకున్నాం? జిఎల్ క్రియేషన్ లో పోస్టింగ్ డేట్ 001 తీసుకున్నాం. ఇక్కడ వెండర్ నంబర్ తీసుకుంటాం 012. ఇది వెండర్ కాబట్టి వెండర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వెండర్ నంబర్ 012. కస్టమర్ కి అయితే కస్టమర్ నంబర్ తీసుకోవాలి 012. చూసారా? ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటే ఏంటి? మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి నాకు. F1 పైన క్లిక్ చేస్తే ఈ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అంటే ఏంటో తెలుస్తుంది మీకు. మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. నేను ఇక్కడ A4 తీసుకుంటున్నాను. A4 ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 తీసుకుంటున్నాను, ఇవ్వండి. మేజర్ వెండర్ ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ టర్మ్ అంటే డిఫరెంట్ పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఈ పేమెంట్ టర్మ్స్ అనేది సపరేట్ గా ఒక క్లాస్ ఉంటుంది మీకు నెక్స్ట్ క్లాసెస్ లో. పేమెంట్ టర్మ్ 0001 తీసుకున్నాం, ఇమీడియట్లీ వెండర్ కి పేమెంట్ చేయాలి. 0002 తీసుకున్నాం, 14 days లో అయితే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు వెండర్ కంపెనీకి. వెండర్ కి పేమెంట్ చేయాలి. వెండర్ కి మనకి అగ్రిమెంట్ 10 days లో పేమెంట్ చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాను అంటాడు. 20 days లో చేస్తే 2% ఇస్తాడు. 30 days లో పే చేస్తే 1% ఇస్తాడు. వీటిని పేమెంట్ టర్మ్స్ అంటారు. ఇక్కడ స్టాండర్డ్ గా ఉన్నాయి. ఇవి మనం ఓన్ గా కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా చేయాలి అంటే చెప్తాను. పేమెంట్ టర్మ్ ఈస్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. మన పేమెంట్ ఎప్పుడు చేయాలనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్ ఇట్ విల్ బి క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ అంటారు. దీన్ని బేస్ గా చేసుకుని ఇన్వాయిస్ డ్యూ డేట్ అనేది చేస్తుంది. మీకు ఇంకో విషయం చెప్తా వినండి. SAP అంటే ఏదో కష్టం అనుకుంటారు, ఏమీ కాదు. హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది. నేను మీకు 80 classes చెప్తాను టోటల్గా. 80 classes నేను 2 days లో చేసేస్తాను కాన్ఫిగరేషన్స్. తెలుసా మీకు? 2 days అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఈజీయో. సరే 2 days కాదు, అట్లీస్ట్ 5 days లో టోటల్గా చేసేయచ్చు. ఇప్పుడు మీరు 20 classes విన్నారు కదా, ఈ 20 classes 1 day లో 100% చేయొచ్చు. 100% చేయొచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటు నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు టఫ్ అనిపిస్తుంది, కానీ మీకు మొత్తం తెలుసు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అంతా తెలుసు. ఫాస్ట్గా చేసేస్తారు, మీ హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి. మ్యాక్సిమం 1 week లో ఆర్ మినిమం 5 days లో చేయొచ్చు. మ్యాక్సిమం 1 week అనుకోండి.
చేసేయచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెనేషన్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి మీకు టైం పడుతుంది. వెండర్ క్రియేట్ చేయడానికి టైం ఎంతసేపు పడుతుంది? అకౌంట్ పేబుల్ వెండర్ చేయడానికి 1 minute పడుతుంది. మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటు వెళ్తున్నాం కాబట్టి టైం పడుతుంది అనమాట, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, సో పేమెంట్ టర్మ్ 3001 తీసుకోండి. ఇది సపరేట్ క్లాస్ చెప్తాను, ఇది కూడా కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ సో మనం క్రియేట్ చేసాం కదా, ఇది మన టోలరెన్స్ గ్రూప్. ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. సేవ్ చేయండి. వెండర్ క్రియేట్ అయిన లాస్ట్లో చూసారా, వెండర్ నంబర్ వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. వెండర్ని మనం క్రియేట్ చేసాము. S4 HANAలో ఓన్లీ ఫస్ట్ పేజ్లోనే డిఫరెన్స్ ఉందండి, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఫస్ట్ పేజ్లో అంటే ఏంటి, ఈ గ్రూప్ సెలెక్షన్ అనేది 1% చేంజ్ ఉంటుంది. వెండర్ క్రియేషన్ ECC అండ్ S4 HANAలో 99% ఒకేలా ఉంటుంది. 99%. 1% ఏంటి, ఇక్కడ మనం గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనం వెండర్ క్రియేట్ చేసే టైంలో వెండర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత బీపీని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ 2 points చేంజ్ అవుతాయి, మిగతాదంతా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ సో వెండర్ని క్రియేట్ చేసేస్తాం మనం, కంప్లీటెడ్. ఇలా మీరు ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా చాలా వెండర్స్ని క్రియేట్ చేస్తాం. మీరు వెండర్ క్రియేట్ చేసే టైంలో ఏమైనా తప్పుగా ఇచ్చారు, చేంజెస్ చేయరు, ఎలా చేస్తారు? xk02/n xk02. సో మీ వెండర్ పైన పిక్ అయిన చూసారా, ఏఎంఆర్ టెక్నాలజీస్. ఒకవేళ కనిపించకపోతే డ్రాప్ డౌన్ చేసి మీ వెండర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాత వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, క్లోజ్ చేయండి, అవసరం లేదు, క్లోజ్ చేయండి. సో డ్రాప్ డౌన్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి, కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత చూడండి, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ ఆర్గనైజేషన్ డేటా, అంటే ఇవన్నీ కూడా వెండర్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ అనమాట. మీరు ఏ ఫీల్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్లోకి వెళ్ళాలనుకుంటే కంట్రోల్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ టర్మ్స్, మీరు పేమెంట్ టర్మ్స్ చేంజెస్ చేయాలి. ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయండి. అది కాదు, ఇంకోటి ఉంది కింద. పేమెంట్ టర్మ్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. జనరల్ డేటాలో ఉన్నంతా కూడా వెండర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ జనరల్ డేటా ఉంది కదా, ఇదంతా కూడా వెండర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. కంపెనీ కోడ్ కింద ఉంది చూడండి, ఇదంతా కూడా కంపెనీ కోడ్కి సంబంధించింది అనమాట. సో మీరు ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఒకటే కాదు, కంట్రోల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన కోడ్ ఉంది పేమెంట్ టర్మ్, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఈ ఫీల్డ్స్ ఎంటర్ చేయండి. చూసారా, కంట్రోల్కి వచ్చేస్తాం. ఎంటర్ చేయండి. పైన టైటిల్ బార్లో చూడండి ఏముందో, కంట్రోల్. ఇక్కడ వెండరే కస్టమర్ అయితే ఆ ఫీల్డ్స్ అన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ వెండర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఎంటర్ చేయండి. డైరెక్ట్ గా పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళి, ఇది వెండర్ బ్యాంక్ డేటా అనమాట. ఓకే, ఎంటర్. తర్వాత పేమెంట్ టర్మ్స్ లోకి వచ్చేస్తాం. సో ఇట్లా మీరు ఏ ఫీల్డ్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొట్టేస్తే డైరెక్ట్ గా ఆ పేజ్కి వెళ్ళిపోతారు మీరు. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. సో మనం వెండర్ క్రియేట్ చేస్తాం. మరి వెండర్ అంటే ఏం చేస్తారు? మనకి రా మెటీరియల్ సప్లై చేస్తాడు, అంతే కదా. రా మెటీరియల్ అనేది సప్లై చేస్తాడు. సో ఒక రా మెటీరియల్ జిఎల్ గ్రూప్ని, జిఎల్ అకౌంట్ని ఒకటి క్రియేట్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో వెండర్ దగ్గర రా మెటీరియల్ పర్చేస్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? సారీ, పర్చేస్ అకౌంట్ డేటా టు వెరీ గుడ్, చెప్పండి. పర్చేజ్ అకౌంట్ డేటా టు టైప్ చేయండి. రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండర్ టైప్ చేయండి, చెప్తాను. రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండర్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్, అంతే కదా. ఏ నేమ్ అయితే ఆ వెండర్ నేమ్ వస్తుంది. ఇక్కడ మన వెండర్ తీసుకుంటాం. లేదంటే ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్,
జస్ట్ ఐడియా కోసం ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? రైట్. సో మన దగ్గర రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. రా మెటీరియల్ చూడండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీకు డెబిట్ ఎంట్రీ కావాలి, యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ ఎంట్రీ కావాలి. మన దగ్గర వెండర్ ఉన్నాడు, క్రెడిట్ ఎంట్రీ ఉన్నాడు, మరి డెబిట్ ఎంట్రీ ఏంటి? రా మెటీరియల్ కావాలి. సో రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. రా మెటీరియల్ లో ఏ గ్రూప్? FS00కి వెళ్ళండి. FS00 రా మెటీరియల్ అంటే దీనికి ఎందుకు వస్తుంది? కరెంట్ అసెట్స్ లో తీసుకోవచ్చు కదా. కరెంట్ అసెట్స్ వెళ్ళండి, నెంబర్ తీసుకోండి, లాస్ట్ నెంబర్ 200 103 ఉంది. క్రియేట్ లోకి వెళ్ళండి, 200 104 ఇవ్వండి. క్రియేట్ 200 104. comes under balance sheet, raw material. ఇచ్చారా? లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001 and save. సేవ్ చేయండి. కంప్లీటెడ్. సో మనం సేవ్ చేసారా? చూడండి. సో మన వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB50లో టైప్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. మీరు నోట్ చేయండి పాయింట్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 ఆర్ F-43 నోట్ చేయండి, పాయింట్ నోట్ చేయండి. ఎక్సెల్ MS వర్డ్ ఫార్మాట్ లో నోట్ చేసుకోండి. FB60 ఎక్సెల్ లోకి వెళ్ళండి, MS వర్డ్ లోకి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్ FB60 టైప్ చేయండి చాలు, అండ్ F-43. FB60 అండ్ F-43 చూడండి. సో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాం. FB60 సింగిల్ స్క్రీన్ లో చేయొచ్చు, F-43 డబల్ స్క్రీన్ లో చేయొచ్చు. కొంతమంది అనుకున్నారు FB సింగిల్ స్క్రీన్ కి డబల్ స్క్రీన్ కి డిఫరెన్స్ ఉంటుందా? నథింగ్ ఇస్ డిఫరెన్స్. సింగిల్ స్క్రీన్ లో డేటా అంతా ఒకే స్క్రీన్ లో అవైలబుల్ ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఆన్ ది ఓన్లీ వన్ స్క్రీన్. డబల్ స్క్రీన్ లోకి వెళ్తే 2 పేజెస్ లో అవైలబుల్ ఉంటుంది. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేయండి, బట్ ఎనీథింగ్ ఏదైనా ఒకటే అవుతుంది ట్రాన్సాక్షన్. ఎనీవే మనం ఫస్ట్ సింగిల్ స్క్రీన్ లో చేద్దాం. FB60కి వెళ్ళండి. FB60కి వచ్చేసాం. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారు చెక్ చేయాలి. JR11 మీది కాదు కదా. పైన కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి, కంపెనీ కోడ్ చేంజ్ చేయండి, ఇవ్వండి, కంటిన్యూ. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేస్తే మీ వెండర్స్ మాత్రమే కనిపిస్తారు మీకు. డ్రాప్ డౌన్ చేయండి. కింద కంపెనీ కోడ్ వెయిట్ అది కాదు, దాని పైన కోడ్ చూడండి. వెండర్ బై కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. పైన దానిపైన ఇంకా పైన ఇది సెలెక్ట్ చేసుకోవాలి. వెండర్ బై కంపెనీ కోడ్. చూసారా మీ కంపెనీ కోడ్ వచ్చిందా? కంటిన్యూ చేయండి, కంటిన్యూ. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉండాలి, ఉంటేనే మీ వెండర్స్ కనిపిస్తారు మీకు. లేదంటే సర్వర్లెస్ లో ఉన్న వెండర్స్ అందరూ కనిపిస్తారు. ఇది మనం క్రియేట్ చేసిన వెండర్. మనం చాలా వెండర్స్ క్రియేట్ చేస్తాం, జస్ట్ ఒకటే క్రియేట్ చేస్తాం. జస్ట్ AMR టెక్నాలజీస్, AMR. కంటిన్యూ చేయండి. సో వెండర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ తర్వాత అమౌంట్, ఎంత అమౌంట్ పే చేస్తున్నాము? వెండర్ ఇన్వాయిస్ ఎంత క్రియేట్ చేస్తున్నాము? 10,000, లేదంటే మీ ఇష్టం. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్.
కిందకి రండి, డ్రాప్ డౌన్ చేయండి. సో మనం ఏం చేస్తున్నాం, వెండర్ దగ్గర నుండి రా మెటీరియల్ పర్చేస్ చేస్తున్నాం. రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సివ్ అకౌంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఎనీ ఎక్స్పెన్సివ్ రా మెటీరియల్ అకౌంట్ తీసుకుంటాం, లేదంటే ఎనీ ఎక్స్పెన్సివ్ అనేది తీసుకుంటాం. ఇవన్నీ డ్రాప్ డౌన్ చేయండి, రా మెటీరియల్ అకౌంట్ వస్తుంది. మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము జస్ట్ నో. డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. ఎప్పుడైనా మాన్యువల్గా ఎప్పుడు ఇవ్వకండి. డ్రాప్ డౌన్ చేస్తే ఏంటంటే క్లారిటీగా పిక్ అవుతుంది. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. రా మెటీరియల్ అలా కూడా ఇవ్వచ్చు, ఇట్లా ఇస్తే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. కంటిన్యూ. ఇక్కడ డెబిట్, రా మెటీరియల్ డెబిట్ అవుతుంది కదా, కరెక్ట్ అలాగే ఉంటుంది. మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అమౌంట్ ఇవ్వండి, ఇక్కడ 10,000 ఇవ్వచ్చు, లేదంటే స్టార్ ఇవ్వచ్చు. స్టార్ ఇస్తే పైన ఉన్న అమౌంట్ అనేది కింద పేస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. స్టార్ ఇచ్చారు, ఎంటర్ చేయండి, ఎంటర్. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ ది కస్టమర్స్ అండ్ వెండర్ అండ్ కంపెనీ కోడ్. ఓకే, మీరు టోటల్స్ క్రియేట్ చేశారు కదా, ఎందుకని వస్తుంది ఎర్రర్? ఓ పని చేయండి, మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారా నాగరాజ్ గారు? నాగరాజ్ గారు వెయిట్, ఇక్కడే ఉండండి, మీరు మార్చకండి, అవే నేను చెప్తున్నారు కదా. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారా? టాలరెన్స్ గ్రూప్ చేంజ్ ఉంది సార్. చేంజ్ చేస్తారు, కరెక్ట్, వెరీ గుడ్. చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది, వెరీ గుడ్. ఎర్రర్ చూద్దాం, చెక్ చేద్దాం. చూడండి ఏమని వస్తుంది ఎర్రర్ అనేది, చూపించండి. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. యాక్చువల్గా ఏంటంటే మీ టోలరెన్స్ గ్రూప్ అనేది మీ కంపెనీ కోడ్కి అసైన్ చేసి ఉండాలి. మీ యూజర్కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి. ఇదేం చేశారు, చేంజెస్ చేశారు, దానివల్ల ప్రాబ్లం అయిందనమాట. ఈ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. అది ఆయన చేశారని నాకు తెలియదు కదా. సో ఎనీవే అది చేంజ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళండి, అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. ఇచ్చేసారా? వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినా కూడా ఫస్ట్ కంపెనీ కోడ్కి ఏ టోలరెన్స్ గ్రూప్ ఇచ్చారో అదే ఇవ్వండి. సెకండ్ కంపెనీ కోడ్ కూడా మీరు ఫస్ట్ కంపెనీ కోడ్కి ఒక టోలరెన్స్ గ్రూప్, సెకండ్ కంపెనీ కోడ్కి 1 more టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వవు. మళ్ళీ మనం ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ చేసే టైంలో అవన్నీ చేంజెస్ చేయాలి. సో ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్, ఒకటే నేమ్ అనేది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ 10,000. రా మెటీరియల్ ఇవ్వండి, అమౌంట్ లేదంటే స్టార్ ఇవ్వచ్చు. పైన 10,000 ఇచ్చాం కదా, కాపీ అవుతుంది. ఎంటర్ చేయండి. ఓకే, చూసారా గ్రీన్ బల్బ్ పైన చూడండి, గ్రీన్ బల్బ్ ఉంది పైన టాప్లోకి. గ్రీన్ అంటే ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చేసాం. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. చూసారా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ టైప్ KR డాక్యుమెంట్. KR అంటే మీనింగ్ ఏంటి, వెండర్ ఇన్వాయిస్. SA అంటే జనరల్ లెడ్జర్ పోస్టింగ్. KR అంటే వెండర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ అని చెప్పాను మీకు నేను. డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన SA ఉంది అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. ఇక్కడ KR ఉంది, KR అంటే వెండర్ ఇన్వాయిస్ అని అర్థం. తర్వాత కంపెనీ కోడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఫిజికల్ ఇయర్ 2024. ఏ పీరియడ్ లో ఉన్నాం, యాజ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 6th పీరియడ్ లో ఉన్నాం. తర్వాత చూడండి, కరెన్సీ INRకి వచ్చేసాం. తర్వాత ఇక్కడ ఏముంది, 40 డెబిట్, రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. రా మెటీరియల్ డెబిట్. 31 క్రెడిట్, వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతున్నాడు. 40 డెబిట్, 31 క్రెడిట్. ఎనీ ఎక్స్పెన్సివ్, మనం యాక్చువల్లీ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే ఏమైతే మనకి ఎక్స్పెన్సివ్ అవుతుందో దాన్ని డెబిట్ చేస్తాం.
31 క్రెడిట్, 40 డెబిట్. పోస్టింగ్ చేంజ్ అవుతుంది. అదే ఎస్ఏ డాక్యుమెంట్ లో 40 డెబిట్ 50 క్రెడిట్. ఇక్కడ 30 అనేది 40 డెబిట్ 31 క్రెడిట్ అవుతుంది. 31 అంటే ఎవరు? వెండార్. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ నంబర్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాం. ఈ నంబర్ ఎక్కడి నుంచి పిక్ అయింది ఎవరు చెప్తారు? నంబర్ అయితే క్రియేట్ చేశాను సార్. ఇక్కడ XKN1 సార్. XKN1. వెరీ గుడ్, వెరీ గుడ్. FBL1 లో చేసాం, అక్కడ నుండి ఇది పిక్ అయింది. ఓకే, నెక్స్ట్ FBL1N /n FBL1N. సో వెండార్ చూడండి, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇంతకుముందు FBL3N లో GL లైన్ ఐటమ్ డిస్ప్లే చెక్ చేసాం. FBL3N లో GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. టైటిల్ బార్ చూడండి ఏముంది? FBL1N లో ఏముంది? ఇక్కడ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. మన వెండార్ తీసుకున్నామా? చూడండి, వెండార్ 13. వెండార్ నెంబర్ ఎంత? 13. చూపించండి, ఎగ్జిక్యూట్ చేయండి, రిపోర్ట్ వస్తుంది మనకి. చూసారా, ఇది మనం పోస్ట్ చేసిన వెండార్. అసైన్మెంట్ ఫీల్డ్ ఏం పాపులేట్ అవుతుంది? వెండార్ నెంబర్ అనేది పాపులేట్ అవుతుంది. చూసారా, పైన వెండార్ నెంబర్ ఎంత ఉంది? 13 ఉంది. చూడండి 13 ఎక్కడ ఉంది? పైన చూడండి, పైన 13 చూపించండి సార్ వెండార్ నెంబరు. అదే నెంబరు అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. ఎందువల్ల? వెండార్ క్రియేట్ చేసే టైంలో మనం ఏం చేసుకున్నాము? వెండార్ నంబర్ తీసుకున్నాం షార్ట్ కీ దగ్గర. GL అకౌంట్ లో ఏం తీసుకున్నాము? పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. అందువల్ల పోస్టింగ్ డేట్ అనేది పాపులర్ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. సేమ్ టు సేమ్ వెండార్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో పోస్టింగ్ కి షార్ట్ కీ అనేది ఏం తీసుకున్నాము? వెండార్ నంబర్ తీసుకున్నాం కాబట్టి అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. రెడ్ బల్బ్ అంటే మీనింగ్ ఏంటి? రెడ్ కలర్ లో ఉంది. ఏంటది? డ్యూ, పెండింగ్ ఉంది, పేమెంట్ చేయాలి. బెల్ సింబల్ అని చూడండి, బెల్ సింబల్ డ్యూ అన్నమాట. ఈ ఇన్వాయిస్ ని మనం క్లియర్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ లో రేపు క్లియర్ చేస్తాం. ఓకేనా? క్లియరా? ఎర్రర్స్ ఏమీ ఫామ్ అవ్వలేదు, ప్రాపర్ గా చేస్తాం. క్లియరా? అర్థమైంది అందరికి? అవి పాత చెప్తారా సార్? అవి పాత్ కూడా చెప్తానండి, వెయిట్ చేయండి. మీకు పాత్ ఇవేమో చిన్న ఈ కాన్ఫిగరేషన్ చేసేయచ్చు. పాత్లో ఉంచుకోవాలి. మీకు ఒకటి మీకు చాలా వరకు కొన్ని పాత్లో చెప్తాను, కొన్ని టీ కోర్స్ లో కూడా చెప్తాను. మీకు అర్థం అవ్వాలి, పాత్లో ఎలా వెతకాలో కూడా మీకు తెలియాలి. ఇవన్నీ వచ్చేస్తాయండి, డోంట్ వరీ. నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థమవుతుంది. పాత్ కూడా చెప్తాను. పాత్ కూడా చాలా క్లాసెస్ ఉన్నాయి, అన్ని కూడా పాత్లో, కొన్ని పాత్లో చెప్తాను, కొన్ని తక్కువ క్లాసెస్ మాత్రం టీ కోర్స్ కూడా యూజ్ చేద్దాం. మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారా? ఇప్పుడు మనం యూజ్ చేసిన టీ కోర్స్ అన్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెండార్ క్రియేట్ చేసాం. ఎలా చేస్తాము? ఎండ్ యూజర్ స్క్రీన్ లోకి వెళ్ళాలి. /n ఇవ్వండి. /n వెళ్ళారు కదా, ఎండ్ యూజర్ స్క్రీన్ లోకి వచ్చాం. పాత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్ అంటే మనం నేర్చుకుంటున్నాం డాక్యుమెంట్ ఎంట్రీ. డాక్యుమెంట్ ఎంట్రీకి వెళ్ళారా? చూసారా, FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేయండి. మాస్టర్ రికార్డ్స్కి వెళ్ళండి. మాస్టర్ రికార్డ్స్, వెండార్ క్రియేషన్, FK01 వెండార్ క్రియేషన్, FK02 వెండార్ చేంజ్, FK03 వెండార్ డిస్ప్లే, FK05 బ్లాక్ అన్బ్లాక్. వెండార్ ని బ్లాక్ చేయొచ్చు, అన్బ్లాక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 60 కోడ్స్ ఉన్నాయి. S/4HANA ఇవన్నీ అవసరం లేదు మీకు. BP బిజినెస్ పార్ట్నర్ తో చేసేస్తారు. BP అని ఇచ్చేసారంటే మీకు అన్నిటికీ ఒకే చోట నుంచి యాక్సెస్ ఉంటుంది. అంతే, సింపుల్ లాజిక్. క్లియరా? మీకు అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్ ఇలా చెప్తున్నాను, తర్వాత మీకు అవన్నీ వస్తాయి, డోంట్ వరీ. సో మనం వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్ లో ఏం చేస్తాము? వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. ఆ రెడ్ బల్బ్ ఉంది, దాన్ని ఏం చేయాలి? మనం గ్రీన్ బల్బ్ లో చేంజ్ చేయాలి. గ్రీన్ బల్బ్ లోకి చేంజ్ చేయాలి.
ఓకే, నెక్స్ట్ క్లాసెస్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేయాలి నెక్స్ట్ మనం. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ 3 టైప్స్ ఉంటుంది. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ అనేవి చేస్తాం. ఎలా చేయాలో మీకు నెక్స్ట్ క్లాస్ టుమారో క్లాస్ లో కవర్ అవుతుంది. అట్లాగే మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? రికన్సిలేషన్ అకౌంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్ బై వెండార్ రికన్సిలేషన్ అకౌంట్? వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్? వెండార్ కాదు, వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ లెడ్జర్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి అవసరం అయితే. రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ లెడ్జర్. Vendor and customer is the sub ledger. If you can post any accounting entry or document entry or business transaction, the value should be reflected main ledger as well as sub ledger. Okay na? Clear kada? ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఓకే, క్లియరా? థ్యాంక్ యూ. డౌట్లు ఏం లేవు కదా? క్లియర్ ఉంది కదా? సార్ 1 minute, నాకాడే S4 HANA సర్వర్ ఉంది, ఒకసారి గైడ్ చేస్తారు ఎలా? మీరు ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేశారా? చేశాను సార్. ఏమేం చేశారు? జిఎల్ అకౌంట్స్ పోస్టింగ్ వరకు చేశాను సార్. పోస్ట్ అయిందా జిఎల్ అకౌంట్? పోస్ట్ అయ్యాయి సార్. అకౌంట్ పేబుల్ అవి కూడా చేయండి. మీకు వీడియోస్ ఇచ్చాను కదా, చూసి చేయండి. ఇప్పుడు గైడ్ ఏం చేయమంటారు నన్ను? ఓకే, ఫస్ట్ ఈసీసీలో నేర్చుకోండి, అయిన తర్వాత S4 HANA వీడియోస్ చూసి చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే సార్. అవన్నీ నేను చెప్పిన రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న క్లాసెస్. మీకు ఆల్టర్నేటివ్ గా ఇంకొకటి చెప్తున్నాను S4 HANA, కానీ ఇంకోటి కూడా చెప్తున్నా వినండి. ఈసీసీ నేర్చుకుంటే HANA కూడా వచ్చేస్తుంది. డిఫరెన్సెస్ ఏం పెద్దగా డిఫరెన్సెస్ లేవు. నా దగ్గర ఈసీసీ నేర్చుకున్న వాళ్ళే జాబ్స్ కొట్టారు, అది కూడా చెప్తున్నా. S4 HANA సపరేట్ గా నేర్చుకోవాలా. ఫస్ట్ ఒక దానిపైన ప్రాపర్ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, మార్కెట్ లో సపోర్టింగ్ అంతా ఇప్పటికీ ఈసీసీ మీదే ఉంది. S4 HANA అనేది వస్తుంది, అంటే చాలా కంపెనీస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లాస్ట్ 1 year నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. S4 HANA మాక్సిమం 30-40% ఉంది మార్కెట్. ఈసీసీ మీద ఎక్కువ ఉంది మార్కెట్ ఇప్పటికీ కూడా. బట్ ఈసీసీ నేర్చుకుంటే మీకు HANA కూడా వస్తుంది. ఈసీసీ ఒకసారి ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత HANA అనేది ప్రాక్టీస్ చేయండి. వీడియోస్ చూస్తూ కాన్ఫిగరేషన్ చేయండి. మీకు ఏదైనా ఎర్రర్ ఫామ్ అయితే నాకు కాంటాక్ట్ చేయండి, చెప్తాను నేను. ఈసీసీలో మీకు ఆల్మోస్ట్ ఒక ఛానల్ ఇచ్చాను కదా S4 HANA, అవన్నీ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. సార్ డౌట్ సార్, ఇది మీరు మొన్న ఇన్ఫోసిస్ లో ఎండ్ యూజర్స్ ఖాళీగా ఉందని చెప్పారు కదా సార్? ఏంటండి? మొన్న ఇన్ఫోసిస్ లో ఎండ్ యూజర్స్ గా చాలా వేకెన్సీస్ ఉన్నాయన్నారు కదా సార్? ఇన్ఫోసిస్ కాదు, టీసీఎస్ అండి. టీసీఎస్ ఎండ్ యూజర్స్ గా కాదండి. ఎండ్ యూజర్ గా వర్క్ చేసిన వాళ్ళని కన్సల్టెంట్ గా తీసేసుకుంటున్నారు. అంటే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చూస్తున్నారు? మీరు ఐటీయా కాదా అనేది మాత్రమే చెక్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఎండ్ యూజర్ గా ఉన్నారనుకోండి, ఇప్పుడు కొంతమంది ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు, వాళ్ళకి ఏంటంటే కొంచెం స్లోగా రావచ్చు. కానీ టీసీఎస్ లో ఎలా ఉంటుందంటే, మీరు ఐటీలో ఉన్నారు, మీరు ఎండ్ యూజరా కన్సల్టెంట్ ఇవేం చూడరు. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఐటీయా కాదా అని చూస్తారు. ఐటీలో ఉన్నారనుకోండి, వెంటనే తీసుకుంటున్నారు. అది కూడా ఎస్ఏపీ పైన కొంచెం స్కిల్ ఉంటే కనుక వెంటనే తీసుకుంటున్నారు. మొన్న ఒక ఆయన మీ గ్రూప్ లో యాడ్ అయ్యారు కదా, ఆయన చెప్తున్నారు అలా ఉందండి టీసీఎస్ లో. అది బ్యాక్ ఎండ్ లో మీరు ప్రీవియస్ గా మీరే కాదు, ఐటీ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉన్నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వెంటనే తీసుకుంటారు. మా దగ్గర కొంతమందికి జ్యోతి అనే ఒక ఆవిడకి 24 lakhs ప్యాకేజ్. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది, ఆయనకు కూడా 22 lakhs ప్యాకేజ్. ఒకే మంత్ లో 3 jobs కొట్టారు. ఎలా వస్తే వాళ్ళు ఆల్రెడీ ఐటీలో ఉన్నారు కాబట్టి అంత ప్యాకేజ్ వచ్చింది. ఐటీలో లేరనుకోండి, ఎంత వస్తుంది ప్యాకేజ్? ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తున్నారు 5 years. అంటే మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెడితే అది ఫేక్ అని తెలుసు కంపెనీ వాళ్ళు కూడా. ఒక 12 lakhs 14 lakhs ఇస్తారు ప్యాకేజ్. ఓకే, క్లియరా? ఓకే సార్, క్లియర్ సార్. రైట్, థ్యాంక్ యూ, బాయ్.